హాయ్ అండి. నమస్తే. ఈరోజు చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మునగాకు ఉల్లిగడ్డ కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 7 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఉప్పు తగినంత వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ కప్పు నిండా వాష్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక చిన్న రోల్లో తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. రోల్ లేని వాళ్ళు మిక్సీలో అయినా కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా రోల్లోనే కోర్స్గా కచ్చా పచ్చాగా దంచుకోండి. పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 5 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లిపాయ రెబ్బలు క్రష్ చేసుకుని వాటిని కూడా వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని కూడా ఈ పోపులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో ఆల్రెడీ దంచిపెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. పచ్చివాసన పోయి నూనె కొంచెం సపరేట్ అవుతుందంటే ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయినట్లేనండి. దీన్ని నెయ్యితో సర్వ్ చేసుకొని అన్నంలో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.